సార్ ముఖం మీద నల్ల మచ్చలు వస్తున్నాయి, ఆ సమస్యకి పరిష్కారం ఏమైనా ఉందా? నల్ల మచ్చలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మీ శరీరంలో దోషాలు రావచ్చు, మీ చేసే కార్యక్రమాల వల్ల రావచ్చు, మీరు తినే ఆహారం వల్ల రావచ్చు, దూషితమైనటువంటి ప్రకృతి, మీ ప్రకృతిలో దోషాలు ఉన్నటువంటి పిత్త ప్రకోపం వల్ల రావచ్చు. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినటువంటి ఈ రోజు మీరు బయట తిరిగేటటువంటి దానిలో సూర్యరశ్మి వల్ల అల్ట్రావైలెట్ రేస్, ఇండోర్ లో ఉన్నటువంటి కొన్ని లైట్స్ ఉన్నాయి చూడండి, రకరకాల లైట్స్ వస్తున్నాయి ఇప్పుడు అల్ట్రావైలెట్ రేస్, వాటి వల్ల వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ వల్ల కూడా ఈ నల్ల మచ్చలు రావచ్చు. ఈ నల్ల మచ్చలు దీనిలో మంగు మచ్చలు అంటారు మన తెలుగులో సాధారణ భాషలో, మనం సంస్కృత భాషలో మా ఆయుర్వేద వైద్యులు నెత్యము అంటారు దాన్ని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నేను చెప్పేటటువంటి పరిష్కార మార్గాన్ని ప్రయత్నం చేయండి. చాలా సింపుల్, మీకు అందుబాటులో ఉండేటటువంటి మాత్రమే చెప్తాను నేను, దానిలో ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఒకటి, పసుపు మీ అందరిలో దొరుకుతుంది. పసుపు అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది, శరీరానికి మంచి తేజస్సుని వర్చస్సుని ఇస్తుంది. అలాంటి పసుపు ఒకటి. రెండవది మీకు తెలిసినటువంటిదే వేప చిగురు, వేప ఆకు కాదండి, లేత చిగురు తీసుకోవాలి. లేత చిగురు అది కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్. ప్రపంచంలో చాలా దేశాలు కూడా దాని పరిశోధనలు చేసి అది మంచి యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీబయాటిక్గా కూడా డిసైడ్ చేశారు. కొన్ని దేశాలు అయితే దాని మీద హక్కులను కూడా తీసుకున్నాయండి. మూడవది హరితకి అంటే కరక్కాయ, అది కూడా దోషాలు నిర్మూలన చేస్తుంది, బాడీలో రెసిస్టెన్స్ని పెరుగుతుంది, చర్మానికి కాంతినిస్తుంది. అలాంటి హరితకి అంటే కరక్కాయ, అది మీ అందరికీ తెలిసింది. త్రిఫలాల్లో భాగం కరక్కాయ. ఈ మూడు కూడా చూర్ణం చేసి మెత్తగా నూరి దాంతో పాటు మీకు మంచి కుంకుమ ఒరిజినల్గా ఉండాలండి. ఇవన్నీ తీసుకొని అరగదీసి ఆ లేపాన్ని మీకు నల్లగా ఉన్న మచ్చల మీద అప్లై చేయండి. 1 గంట, అరగంట, కనీసం అరగంట ఉంచండి. ఉంచిన తర్వాత శుభ్రమైన నీళ్ళతో, మంచి నీళ్ళతో చక్కగా క్లీన్ చేసుకోండి. మానసికంగా మీరు సంతృప్తిగా ఉండండి. పోషక విలువలు పెరిగినటువంటి ఆహారం తీసుకోండి. ఇది ఓన్లీ చిట్కా రూపంలో నేను మీకు చెప్పా. చికిత్స రూపంలో కావాలంటే మీకు తగ్గకపోతే రండి. చాలా కారణాలు ఉన్నాయి. కారణాలను అన్వేషణ చేసి వైద్యం చేద్దాం.